రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజల్లో చైతన్యం, ఆత్మస్థైర్యం నింపేందుకు గాను పోలీస్ కవాతు నిర్వహించారు. జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి 1 టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కేంద్ర పోలీస్ బలగాలు ఈ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, దానిపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతానికి పాల్గొన్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బైండ్ ఓవర్ కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. భరోసా కల్పించడానికి అది డ్రీమ్ అండి, మిలిటరీ అవ్వాలని. కేంద్ర వరదలతో కూడినటువంటి కవాతు జరుగుతూ ఉంది. సో మీరందరూ కూడా ఎలక్షన్స్కి ప్రశాంతంగా జరపడానికి ప్రజలందరూ అలాగే ఎటువంటి గొడవ జరిగినా చాలా ఫర్మ్గా డీల్ చేస్తాం. వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్గా కేసులు పెడతాం చెప్పి ప్రజల్లో కూడా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి కేంద్ర బలగాలతో కూడినటువంటి కవాతు 1 టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలు తమ ఓట్లని తమ నచ్చిన పార్టీలకి తమకు నచ్చిన రీతిలో కాస్ట్ చేసుకునేటట్టుగా ఓటు వేసుకునేటట్టుగా ప్రజలకు భరోసా కల్పించాలి. అదేవిధంగా ఎలక్షన్ సందర్భంగా ఎటువంటి శాంతి భద్రత సమస్యలు లేకుండా ఎలక్షన్ ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాలన్న ఉద్దేశంతో ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ, అదేవిధంగా ఎవరైనా ప్రజలు ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ వైలెన్సెస్లో పాల్గొన్నట్లయితే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం, ఎలక్షన్ సందర్భంగా అయినటువంటి కేసుల్లో ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు, అదేవిధంగా ఈ 20 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు కానీ రానున్నటువంటి ఎలక్షన్స్ వచ్చినప్పటికి కూడా వారిని గెలిపించడం, బైండ్ ఓవర్ చేయించడం, అదేవిధంగా వారిని అవసరమైతే ఎలక్షన్ రోజున పోలీస్ స్టేషన్లో డిటైన్ చేయడం ఇవన్నీ జరుగుతాయని ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఈ రోజున జగన్నాథపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి జగన్నాథపురంలో ఉన్నటువంటి మిగతా మిగిలినటువంటి మొన్న కొంత ప్రదేశాలు చేసాం. ఈరోజు మిగిలినటువంటి కొన్ని ప్రదేశాల్లో ఈరోజు కవాతు నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సార్. Dia juga boleh.